అది కాదు, అదే కాదు. దేవుని ఆశీర్వాదం అంతటా ఉండాలి. ఇంటిలోనేమి, వీధిలోనేమి, పొలములోనేమి, దుక్కెటెద్దుల్లోనేమి, పిండి పిసు తొట్టెల్లోనేమి, గర్భ ఫలముల్లోనేమి, పిల్లలలోనేమి, ఎవ్రీవేర్ షుడ్ బి. అబ్రహాం గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, దేవుడు అబ్రహాముని అన్ని విషయములలో ఆశీర్వదించను. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో మా తాతయ్య గారు ఒక్కడే క్రైస్తవుడు. ఆ ఊర్లో 6 పిల్లలు. ఫలింపంటే ఎలా ఉండో తెలుసిన, 6 బిడ్డలు రక్షించబడ్డారు. తన ఇంటికి వచ్చిన 3 కోడళ్ళు, 3 అల్లుండ్లు కూడా రక్షించబడ్డారు. మా పెద్దత్తయ్య సంతానములో కొద్ది మంది మినహాయిస్తే మా హోల్ ఫ్యామిలీ రక్షించబడింది. రక్షించబడిన కారణంగా అన్ని విషయాల్లో ఆశీర్వాదంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అన్ని విషయాల్లో ఆశీర్వాదంగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నారంటే, ఎందుకు ఉన్నారు అని అడిగితే, మనల్ని పిలిచిన వాడు, మనల్ని పట్టుకున్న వాడు, మన వెనుక నడుస్తున్న వాడు, మనను అనుకరిస్తున్న వాడు అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆమేన్. సో ఫలించాలని కోరుకుంటున్నాడు, ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నాడు, బహుగా ఫలించాలని మీరు బహుగా ఫలించడం వలనే నా తండ్రికి మహిమయ. అవును, అలానే మహిమ వస్తుంది. సో అడవుదికి హెచ్ఎం గా ఉండేవారు. ఆ తర్వాత ఉల్లిపాలెం హై స్కూల్ కి కూడా హెచ్ఎం గా ఉండేవారు. ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ ఉండేది, ఎన్కేఆర్ జూనియర్ కాలేజ్, నంగిగడ్డ కోటేశ్వరరావు గారి కాలేజ్. ఆ కాలేజీలో నేను కూడా చదువుకున్నా. నంగిగడ్డ వెంకటేశ్వర గారు మాకు కొద్దిగా బంధువులు. ఓకే, ఆ రోజుల్లో నంగిగడ్డ వెంకటేశ్వర గారు అడవులదీవిలో హెచ్ఎం గా పనిచేస్తూ ఉండేవారు. మా నాన్నగారు అప్పటికి 4 పిల్లలతో సేవ చేస్తూ ఉంటే వారు, ఏంట్రా దేవదాసు ఈ సేవ 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 బైబిల్ ఒకటి పట్టుకుని పిల్లలేంటి, ఎలా చదివిస్తావు, ఎలా బతికిస్తావు, ఎలా పోషిస్తావురా. కొన్ని దశాబ్దాలు అయిపోయినాయి. ఈ నంగిగడ్డ వెంకటేశ్వర గారి భార్య, ఆమెకి డయాబెటీస్ వచ్చి కాల్ తీసేసి హార్ట్ ఇష్యూ కూడా వచ్చి ఆమె చనిపోతుందని చెప్తే ఆమెను పలకరించడం కోసం నేను మా నాన్నగారు వచ్చాం. మా నాన్నగారిని దూరం నుండి ఆమె చూసి గుర్తుపట్టి, ఎవరయ్యా దాసు, దేవదాసు నువ్వేనా? నీ గురించి విన్నానయ్యా, నీ దేవుడు ఎంత గొప్ప దేవుడునయ్యా. నేను నీ దేవుడు చేసిన కార్యాలు, నీ బిడ్డలు ఎక్కడెక్కడో ఉన్నారని, ఏదేదో చేస్తున్నారని, నీ బిడ్డలు గొప్పగా ఆశీర్వదించబడ్డారని నేను విన్నానయ్యా. నీ దేవుడు సామాన్యమైన దేవుడు కదయ్యా, నా కోసం కూడా ప్రార్థన చేయంటే ఆ దినాన తనతో ఒప్పుకోలు ప్రార్థన చేసి తన మీద చేతులుంచి మా నాన్నగారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన 2వ రోజు 3వ రోజు ఆమె చనిపోయింది. ఆ తర్వాత వెంకటేశ్వర గారు వద్దొచ్చింది, దేవదాసు నీ దేవుడు గొప్పవాడు రా, నా కోసం కూడా ప్రార్థన చేయమంటే మరలా ఆయన కోసం ఆయనతో ఒప్పుకొని ప్రార్థన చేయించు. ఆయనకి ప్రార్థన చేసిన తర్వాత ఆయన 2-3 రోజులకో 2-3 వారాలకో చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రజలలో దేవునికి మహిమ రావాలి అంటే మనం ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలించాలి. రక్షణ, క్యారెక్టర్, ఆర్థిక వ్యవహారాలు, విద్య, ఉద్యోగం, అన్నింటిలో కూడా మనం ఫలించాలి. అన్నింటిలో గెలిపించేవాడు మన దేవుడే. ఆమేన్. దేవుని ఉద్దేశమే అది. ఆ ఉద్దేశాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాముతో చెప్పడం చూస్తాం. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని, పక్షులు భూమి మీద విస్తరించును గాకని వాటిని ఆశీర్వదించిన దేవుడు. అబ్రహాము వంతు వచ్చేసరికి మీరు ఫలించాలి, మీరు విస్తరించాలి, మీరు వృద్ధి చెందాలి, మీరు భూమిని లోపరుచుకోవాలని చెబుతాడు. అదే దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం వెళ్ళేసరికి, మరియు దేవుడు నోవహుని అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని చెబుతాడు. అబ్రహాం విషయంలో అదే మాట, నోవహు బిడ్డల విషయంలో అదే మాట.
ఈ తరములో ఉన్న మనవారు మన గురించి కూడా ఆయనది అదే మాట. అయితే ఈ మాటలో 1/4 ఆఫ్ ద క్రిస్టియన్స్ మాత్రమే సక్సీడ్ అవుతున్నారు. 1/4 అంటే నలుగురుకు గాను ఒక్కరు. ఎందుకంట? లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదువుతాం. లూకా సువార్త 8వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు. బహు జన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. విత్తువాడు విత్తనాలు విత్తుటకు బయలుదేరాడు. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, తొక్కబడ్డాయి. కనుక ఆకాశ పక్షులు వచ్చి వాటిని మింగివేస్తున్నాయి. మరికొన్ని రాత్రి నెలలు పడ్డాయి, మొలిచాయి, చెమ్మలేనందున ఎండిపోయినాయి. మరికొన్ని ముండ్ల తొప్పల నడుమ పడ్డాయి, ముండ్ల బదులు వాటితో మొలిచి వాటిని అణిచివేసినాయి. మరికొన్ని మంచి నీళ్లను పడ్డాయి, అవి మొలిచి నూరంతలుగా ఫలించేనెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవి గలవాడు వినుగా కనిపెరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. మొదటి వాడట ఏం చేశాడు? వినలేదట. పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు, వినలేదట. పక్షులు అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఏం చేశాడు? ఎత్తుకుపోయాడు. లేదు, వాక్యం లేదు, జాగ్రత్తగా వినండి. తర్వాత రెండో వాడు విన్నాడంటే గాని వాడి వేరు లోతుకు వెళ్ళాల. చెప్పండి, విన్నాడంటే గాని వాడి వేరు లోతుకి. చాలా మంది ఏంటో తెలిసిన, అమ్మో లోతుకి వెళ్తే నేను అయిపోతానేమో కానీ అంత లోతుకు రాను, అన్ని సర్వీసులకు రాను, మోకరించను, ప్రార్థన చేయను, తీర్మానాలు చేయను, దేవునితో నడవను, అలా ఊరుకుని అలా పైన ఉండే ప్రయత్నం చేస్తారు. సో పేతురు లోపలికి వచ్చేంత వరకు కూడా పేతురికి చేపలేమి పడలా. జ్ఞాపకం చేసుకోండి, లోతుకు రావాలి. వేరు లోతుకు వెళ్ళని కారణంగా ఎండిపోయింది. తర్వాత మూడోవాడు నాడే తను విన్నాడు, అంగీకరించాడు కూడా. సో పెరిగాడు. తనంట జీవన సంబంధమైన వ్యాపారాలు, ఐహిక విచారాలు ఏం చేసినాయి? అణిచివేసినాయి. ఆలోచన చేయండి, మీరు వినని లెక్కలో ఉన్నారా? విని లోతుకు రాని లెక్కలో ఉన్నారా? లోతుకు వచ్చి కూడా జీవన సంబంధమైన వ్యాపారాలు, ఐహిక విచారాలు అణిచివేసే స్థాయిలో ఉన్నారా? నాకు తెలిసి ఎక్కువ మంది క్రైస్తవులు సో ఈ 3వ స్టేజ్ దగ్గర ఫెయిల్ అయ్యే వాళ్ళుగా ఉంటున్నారు. ఎట్లా? శ్రీను బాగా ఎదుగుదాం అనుకుంటాడు. ఒకవైపు ఏమో జీవన సంబంధమైన వ్యాపారాలు, ఇంకొక వైపునేమో ఐహిక విచారాలు. ప్రసాద్ కూడా బాగా ఎదుగుదాం, దూరంగా పడేద్దాం అనుకుంటాడు. సో మనం ధ్యానించాం కదా, ఒకవైపునేమో సులువుగా చిక్కులు పెట్టు పాపాలు, ఇంకొక వైపు ఏమో భారాలు. అంత వేగంగా పరిగెత్తద్దు, ఆగు అని వెనకాల పట్టుకుని లాగుతూ ఉంటాడు. నూరంతలుగా ఫలించాలనుకున్నవాడు వినేవాడుగా ఉండాలి. నూరంతలుగా ఫలించాలనుకున్నవాడు లోతునకు రావాలి. నూరంతలుగా ఫలించాలనుకున్నవాడు జీవన సంబంధమైన వ్యాపారాలను తోసి పడవేయాలి. నా దేవుడు నా పోషకుడు. దేవునికి స్తోత్రం. నేను పని చేస్తా, నేను ఉద్యోగము చేస్తా, నేను వ్యాపారము చేస్తా, అయితే నా మొదటి ప్రాధాన్యత దేవునిది. దేవునికి స్తోత్రం. ఐ షుడ్ గివ్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ప్రయారిటీ టు ద గాడ్. అది తన యొక్క ఉద్దేశం. సో ఎక్కడ కూడా జీవన సంబంధమైన వ్యాపారాలకు కానీ ఏమి తిందమో ఏమి త్రాగుదామని ఐహిక విచారం. మీరు చెప్పండి, మీ జేబులో డబ్బులు లేవని ఎన్ని రోజులు బాధపడ్డారు? అకౌంట్ లో డబ్బులు లేవని ఎంతకాలం, అయ్యో ఉద్యోగం లేవని ఎంతకాలం బాధపడ్డారు? బాధపడుతూనే ఉన్నాం కానీ 10 సంవత్సరాలు గడిచిపోకుండానే దేవునికి బాధపడుతూనే ఉన్నాం కానీ దేవుడు మాత్రం బట్టలు ఇవ్వడము మానలేదు, పోషించడము మానలేదు, అవసరాలు తీర్చడము, ఆరోగ్యాన్ని ఇవ్వడం కూడా మానలేదు. నడిపించుకుంటూనే వస్తున్నాడు. నూరంతలు ఫలించాలి అంటే సో విని అంగీకరించి
అవలంబించి ఓపికతో ఫలించే స్థాయికి వస్తే, మన వెనుకబడి మనల్ని వెంటాడుతున్న దేవుడు మనల్ని ఫలింప చేసే వరకు కూడా నిద్రపోడు. దేవుని సంగమా, గ్రహించండి, దేవుడు మీ వెంట పడుతున్నాడు. దేవుడు తన ప్రణాళికలు మీ ఎడల నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆలస్యంగానో త్వరగానో రూతు పాయింట్ దగ్గర, ఎస్తేరు పాయింట్ దగ్గర, మొర్దెకై పాయింట్ దగ్గర, దానియేలు పాయింట్ దగ్గర, షద్రకు మేషక్ అబేద్నెగోల పాయింట్ దగ్గర లేదు. సో 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న రక్తస్రావపు రోగి పాయింట్ దగ్గర, 38 సంవత్సరాలుగా ఆ మోరేరు దగ్గర పడి ఉన్న వాడి పాయింట్ దగ్గర, somewhere God should make you fruitful. Hallelujah. Don't be discouraged. లోతుకు రండి. సో జీవన సంబంధమైన వ్యాపారాలను తోసి పడవేయండి, ఐహిక విచారాలను తోసి పడవేయండి. నేను వింటా, నేను గ్రహిస్తా, నేను అవలంబిస్తా, నేను ఓపికతో ఫలిస్తా. ఆ తీర్మానంతో మనం ముందు కొనసాగుదాం. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. తలొచ్చుదామా.